ఒక రైతు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఏకాఏకిన నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనతో అయితే దానికి లోన్ కాడు. ఇవాళ 10 ఏళ్ళుగా రైతు అలసిపోయి పెట్టుబడి రాక, నష్టపరిహారాలు అందక, ధరలు రాక, అనేక రకాలుగా ఇబ్బందులు పడి అప్పులు పెరిగిపోయి ఆయన అందులో ఇబ్బంది పడి 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 చివరి గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది రైతు. వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు ఇది వరకు గత అసెంబ్లీ నడిచినప్పుడు. దాంట్లో చూస్తే యాక్సిడెంట్ కేసులు, కరెంటు పట్టుకొని చనిపోయిన కూడా ఆత్మహత్యల కింద పెట్టిర్రు. కాబట్టి రైతు ఆత్మహత్యలు అనేది మొత్తానికి ఆగిన నేను అనట్లేదు, జరుగుతున్నాయి. కానీ ఇది కారణం గత పాలన. ఆ రోజు బీఆర్ఎస్ దాంట్లో దాదాపు 7,000 మంది రైతులు చనిపోయారు 10 ఏళ్లలో. వాళ్ళు మాట్లాడింది స్టార్టింగ్ లో ఏం మాట్లాడారు? గత ప్రభుత్వం అన్నారు. మరి ఇప్పుడు మా ప్రభుత్వం ఎట్లయితుంది? ఇప్పుడు చనిపోతున్న రైతులు మా ప్రభుత్వం ఎట్లయితుంది? ఈ 1 year లో మేము ఏం చేయగలుగుతాము? 1 year లో వచ్చినటువంటి ఇబ్బంది కాదు కదా. పోనీ ఇంత మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్య గురించి మాట్లాడుతున్నారు. గత వాళ్ళ హాయంలో నిత్యం ఆ రైతు ఆత్మహత్య జరుగుతూ ఉంటే ఎక్కడైనా ఒక రైతు దగ్గరకు పోయి పరామర్శించారా? ఎక్కడైనా ఒక రైతు ఎందుకు చనిపోతున్నాడు అనేటువంటి కూడా ఎక్కడ కూడా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి లేదు. దాన్ని రూపుమాపడానికి కూడా చేయలే. ఇవాళ చాలా మంది వడ్ల కొనుగోలు సమయంలో కూడా రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంఘటన ఉన్నది. మీరు అబ్జర్వ్ చేయండి, గత 5 ఏళ్లలో, చివరి 5 ఏళ్లలో కరోనా వచ్చినప్పటి నుంచి కొనుగోలులో ప్రతి క్వింటాల్కి 5 నుంచి 10 కేజీలు కట్ చేశారు. ఎంత నష్టపోయారు? ప్రతి సీజన్ లో దాదాపు 1,000-1,100 కోట్లు లూటి జరిగింది రస్మిలతో కలిపి. మేము ఇలా అధికారానికి వచ్చిన తర్వాత పోయిన రబీ, ఖరీఫ్ ఎక్కడ కూడా ఒక కిలో కూడా రైతు కట్ చేయలే, కేజీ కూడా కట్ చేయలే. ఎవరన్నా రైతు నేను చెని పట్టలేను అనుకుంటే రైతు ఒప్పుకుంటే 1 కిలో అట్లా పోయిందేమో, కానీ మిల్లర్ల దగ్గరకు పోయిన తర్వాత ఇది బాగలేదు, ఇన్ని కిలోలు కట్ చేస్తున్నటువంటి ప్రస్తావాన్ని ఎక్కడ రాకుండా కొనుగోలు చేసినాం. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. కానీ 5 ఏళ్ల దాదాపు ప్రతి సీజన్ కు, రబీకి, ఖరీఫ్ కి, ప్రతి సీజన్ కు 1,000 కోట్ల పైన లూటి జరిగింది. రైతులు నష్టపోయారు. మరి రైతుకు అసలు వరిలో వచ్చేదే లాభం తక్కువ. అట్లాంటిది వీళ్ళు కొనుగోలు చేయలేక ఇబ్బంది పెడితే రైతులు అప్పుడు చనిపోయినటువంటి పరిస్థితి చూసినాము. నకిలీ విత్తనాలు కావచ్చు, పెస్టిసైడ్ వెరీ కావచ్చు, అనేక రకాల ఇబ్బందులు చనిపోయారు. కానీ ఇవాళ మేము అధికారాలకు వచ్చిన తర్వాత అక్కడక్కడ జరుగుతూ ఉన్నమాట వాస్తవం. కానీ అవి కూడా నిర్వహించాల్సిన అవసరం అనేది. ఇవాళ మేము కొనుగోలు కిలో కూడా కడితే కాకుండా తరుగు చేయకుండా కొనుగోలు చేస్తా ఉన్నాం. సన్న రకాలకు ఎకరానికి 12,500 పైన వస్తా ఉన్నాయి. ఇది రైతు కళ్ళలో ఆనందం. ఇది ఇట్లా చేస్తే నీకు రైతుకు బెనిఫిటే కదా. కానీ ఇది కేవలం ఎట్లా చచ్చిపోయినా మా మీద బురద వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా గత 10 ఏళ్లలో రైతు చితికి ఇబ్బంది పడి గత్యంతరైన పరిస్థితులకు వచ్చినటువంటి మాట వాస్తవం ఇది.